మీకు కూడా అంతేనా? హెమ్మింగ్ చేయాలంటే అదొక పెద్ద పని. స్టూడెంట్స్‌కి బుక్స్ పట్టుకుంటే ఎలా నిద్రొస్తదో వెంటనే స్టిచ్చింగ్ చేసాక హెమ్మింగ్ చేయాలన్నా కూడా టైలర్స్‌కి అందరికి కూడా ఇది పెద్ద తలనొప్పి. దీనికోసమే సెపరేట్‌గా వర్కర్స్‌ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఎలా స్టిచ్చింగ్ చేస్తాననేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. మన టైలరింగ్ క్లాస్ 2లో హెమ్మింగ్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ హెమ్మింగ్ అనేది నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ మన చేతి పని అనేది మనం చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనమే చేసుకోవాలి. ఇతరుల మీద అయితే ఆధారపడకూడదు. ఓకేనా? అందుకోసం అనేసి మనం ఫస్ట్ హెమ్మింగ్ అయితే నేర్చేసుకుందాము. చేతి పని అంటారు కదా, హుక్స్లు వేయడం, కాజాలు, అలాగే హెమ్మింగ్. ఈ 3 కూడా చాలా ఫాస్ట్‌గా ఎలా చేసేసుకోవాలి, ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్‌కి వీప్ పట్టీ అండి. వీప్ పట్టీ దగ్గర ఇలా హెమ్మింగ్ అయితే చేసుకుంటాం కదా. హెమ్మింగ్ అనేది ఎప్పుడు కూడా ఒక్క పొర దారంతోనే తీసుకోవాలి. సపరేట్ నీడిల్స్ అనేది మార్కెట్లో మనకు దొరుకుతాయి. హెమ్మింగ్ సూదులు అంటే ఇస్తారు. ఆ హెమ్మింగ్ సూదులకి మనకి ఏ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుందో అదే బ్లౌజ్ థ్రెడ్ అనేది సింగిల్ పొర అనేది తీసుకోవాలి. నీడిల్కి సింగిల్ పొర వేసుకొని నాట్ వేసుకోవాలి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అలా నాట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ ఉండకూడదు, 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉండాలి. మనం స్టిచ్చింగ్ చేసే గ్యాప్ అనేది 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉండాలి. అలానే సేమ్ అదే విడ్త్లో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేర్చుకునే వాళ్ళందరికీ కూడా. ఒక్క బ్లౌజ్ కుట్టి లేకపోతే కాసేపు స్టిచ్చింగ్ చేసినంత మాత్రాన ఎవరికి కూడా టైలరింగ్ అనేది రాదంత ఈజీ అయితే కాదు. ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఫాస్ట్‌గా చేసుకోవాలి, కరెక్ట్‌గా చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఉండాలి. కొత్తగా ఎవరైనా ఇప్పుడు మన క్లాసెస్ చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద క్లాత్ మడత పెట్టి ఇలా హెమ్మింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఖచ్చితంగా ఫాస్ట్‌గా ఎలా చేయాలనేది తప్పకుండా వస్తుంది. ఇదైతే చాలా ఇంపార్టెంట్. హెమ్మింగ్ అనేది మీరు ఉక్సులు, కాజాలు ఎవరితోటైనా ఏపించినా హెమ్మింగ్ అనేది ఏదో ఒక టైంలో మనమే వేసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇంకొక బ్లౌజ్కి కూడా చూపిస్తున్నానండి. వీప్ పట్టీకి అనేది ఇలా హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఒకటే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా క్లాత్ అనేది వదిలిపెట్టకూడదు. మనము నీడిల్ అనేది కిందికి వెళ్ళాలి, అలాగే నా వేలికి టచ్ అయ్యి పెద్ద గ్యాప్ కూడా ఉండకూడదు. జస్ట్ నాట్ కూడా కనిపించకూడదు. కానీ దారం అనేది క్లాత్ మొత్తానికి చుట్టుకొని ఉండేలా హెమ్మింగ్ అయితే చేయాలి. కుట్టు పడాలన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కుట్టు పడాలి, అలానే వేయాలి. అది వేసినప్పుడే ఆ బ్లౌజ్కి అనేది అందంగా ఉంటుంది, ఒకే విధంగా వస్తుంది. ప్రాక్టీస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి, మీకు తప్పకుండా వస్తుంది. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, నేను వేసింది చూపిస్తాను. అసలు ఎక్కడా కూడా బయటికి థ్రెడ్ అనేది కనిపించదు. జస్ట్ నేను కుట్టినవి అట్లా కుచ్చుకొని వెళ్ళినట్లుగానే కనిపిస్తాయి, కానీ ఎలా కుట్టిందనేది కనిపించదు. అలాగే ఉండాలి కూడా, పైకి కనిపించకూడదు. స్ట్రాంగ్గా కుట్టయితే పడాలి. ఇప్పుడు వచ్చేసి నేను హుక్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. దానికోసం 2 పొరల దారం అనేది నీడిల్కి ఎక్కించుకోవాలి. 2 పొరల దారం ఎక్కించుకొని అప్పుడు 4 పొరలు వస్తాయి. 4 పొరలతోటే హుక్ కుట్టుకోవాలి. ఈ హుక్స్లు అనేది చాలా రకాలకు కుడతారండి. ఎవరి స్టైల్ని బట్టి వాళ్ళు కుడతారంటే టైలరింగ్స్ అందరూ కూడా ఒకేలా కుట్టాలనే ఏం లేదు. హుక్ చాలా గట్టిగా ఉండాలి అంతే. గట్టిగా కుట్టుకుంటే చాలు. ఎలా కుట్టామా ఏంటా అనేది కాదు. నేనైతే ఇలాగే కుట్టుకుంటాను. నేను కుట్టుకునే స్టైల్ మాత్రం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ హుక్స్లకి కింద ఒక 2 రౌండ్స్ అయితే ఉంటాయి కదండి. ఫస్ట్ ఆ 2 రౌండ్స్ని మనము ఎక్కడైతే స్టిచ్చింగ్ చేస్తున్నామో అక్కడ పెట్టి వేలుతోటి, బొటన వేలుతోటి గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితోటి గట్టిగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చుట్టుకొని స్టిచ్చింగ్ చేసిన అదే కుట్టుకున్న గట్టిగా ఉంటుంది. లేదు ప్రతిసారి నీడిల్ తోటి చుట్టుకున్న
గట్టిగానే ఉంటుంది. మీరు ఎలా వేసుకున్నా కూడా గట్టిగా అయితే రావాలి హుక్స్లు అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, కింద ఇలా గట్టిగా పట్టుకొని కింద 2 రౌండ్స్ ఉంటాయి కదా, అటు వంపు ఉంటుంది, ఇటు కూడా ఒక వంపు ఉంటుంది. ఫస్ట్ ఆ వంపులను అనేది అక్కడ గట్టిగా స్టిక్ అయ్యేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే అటు 3 టైమ్స్ ఇటు 3 టైమ్స్ వేసుకుంటాను. అప్పటికి అది స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇక పైన లేవకుండా అంటే ఎత్తుకోకుండా పైన కూడా స్టిచ్చింగ్ అనేది వేస్తాను. పైన కూడా సూది తోటి ఇలా నాటు పడినట్టు కదా, ముడి పడుతున్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అది మీరు 2 టైమ్స్ చేస్తారా, 4 సార్లు చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ అది ఊడిపోకుండా గట్టిగా అయితే ఉండాలి. వీడియో జాగ్రత్తగా గమనించండి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. మీకు కావాలంటే నెమ్మదిగా చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది ఎలా స్టిచ్చింగ్ చేస్తేనే ఏంటి అనేది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కాజాలండి. కాకినాడ కాజాలు కాదు, ఇవి బ్లౌజెస్కి వేసుకునే కాజాలు, మా దగ్గర కాజాలని అంటారు. వీటి కోసం వచ్చేసి బ్లౌజ్కి 5 నాడాస్ అయితే పెట్టాలి కదా. 5 కాజాల కోసం నేను 5 డాట్స్ పెట్టుకున్నాను. 5 డాట్స్ పెట్టుకొని కాజాల కోసం 8 పొరలు థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. 8 పొరలు అంటే 4 పొరలు ఎక్కించుకుంటే 8 పొరలు వస్తాయి. అలా ఎక్కించుకుంటే కొంచెం మందంగా ఉంటుంది. కింద నుంచి పైకి 2 టైమ్స్ అయితే చూపిస్తున్నాను కదా, 2 టైమ్స్ అనేది థ్రెడ్ అనేది ఇలా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 2 టైమ్స్ అనేది ఇలా పైకి వచ్చేలా వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఒక వేలితోటి ఇలా గట్టిగా పట్టుకొని నీడిల్ అనేది రివర్స్ పెట్టుకొని ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఆ నాట్ కూడా ఒక పక్క నుంచి రావాలన్నమాట. మీకు చేతి వాటం ఎటు సైడ్ అయితే ఉంటుందో ఆ చేతి వాటం పక్కకే ఆ నాట్స్ అనేది పడుతూ ఉండాలి. మొత్తం ఆ థ్రెడ్ మనం ఎంతవరకు అయితే తీసుకున్నామో అంతవరకు కూడా ఆ నాట్స్ అనేది మొత్తం వేసుకోవాలి. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చినా లూజ్ అయిపోయి ఊడిపోతుంది వెంటనే. నాట్స్ అనేది గట్టిగా వేసుకోవాలి. కొంచెం అక్కడ నాట్ పడినప్పుడు బటన్ వేలుతోటి అదిగో అలా లాగినట్టుగా చేయాలన్నమాట. అలా పెట్టినప్పుడే అది అంతా ఒక డిజైన్ లాగా వస్తుంది, కజ్జికాయ కుట్టులాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు లాస్ట్ వరకు వచ్చినప్పుడు ఇలా కిందికి తీసుకొని నీడిల్ని నాట్ వేసుకొని తీసేసుకోవాలి. ఇలానే అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమవుతుంది అని అనుకుంటే ఓకే. విన్నాక మీరు స్లో మోషన్లో 1కి 2 సార్లు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేస్తారు. ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ మీద ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. వీటికి ఇంకా ఏమి మిషన్లు అలాంటివి ఏమి కనిపెట్టలేదు కాబట్టి మన చేతి పని మనమే చేసుకోవాలి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. మన ఈ టైలరింగ్ క్లాస్ 2లో నేను చెప్పేది ఏంటంటే, హెమ్మింగ్ అనేది మన చేతి పని అనేది మనమే చేసుకుంటే మనకు కూడా పని అనేది కలిసి వస్తుంది. అలాగని ఎక్కువగా వచ్చినప్పుడు కూడా చేసుకునే విధంగా మనకు ప్రాక్టీస్ అనేది ఉండాలి. చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయండి. చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తుంది. అలాగే మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. నేను ఏమేమి స్టిచ్చింగ్ చేస్తాను ఏంటి అనేది కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. తప్పకుండా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. నేనైతే ఎక్కువగా కస్టమర్స్ తోటి డిజైన్స్ డిస్కషన్ చేసేటప్పుడు మాత్రమే హెమ్మింగ్ అయితే చేస్తాను. అలాంటప్పుడే నాకు నిద్ర రాకుండా ఉంటుంది, ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తారు ఏంటి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నిద్ర వస్తుందా రాదా?